బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉండొచ్చు అనే ప్రచారం జోరందుకుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీ సూపర్ 6 కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండే అవకాశం ఉందని మాట కూడా వినిపిస్తోంది. ఏపీ ఎన్నికలపై తెలంగాణ పథకాల ప్రభావం ఉండబోతోందా అంటే అవుననే మాట ప్రచారం అందుకుంది. దీంతో పాటు 6 గ్యారంటీల తరహాలో టీడీపీ వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కూటమికి ధీటుగా కొత్త పథకాలతో రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది ముఖ్యమంత్రి జగన్. సో ఎప్పుడు ఉండబోతుంది? రేపేనా? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైసీపీ మేనిఫెస్టో రేపే ఉండబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ మేనిఫెస్టో రేపే రిలీజ్ చేసే అవకాశం ఉందా? సత్యన, మొత్తం మీద అయితే రేపు కాంగ్రెస్ వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 12. సో బహుశా అందరూ కార్యకర్తలు అందరూ కూడా రేపు మేనిఫెస్టో ఉండొచ్చు అని కొంత ఆశతో ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన సిద్ధం సభ, ఆఖరి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ప్రధానంగా మహిళలకు, రైతులకు, యువతకు, వీళ్ళ ముగ్గురికి దృష్టిలో ఉంచుకొని చాలా మేనిఫెస్టోలు, సంక్షేమ పథకాలు రాబోతున్నాయి అని అందరూ ఊహించారు. ఎందుకంటే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో దాదాపుగా 98% మేము పూర్తిగా ఫాలో అయ్యామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. వాస్తవంగా కూడా ఆ సంక్షేమ పథకాలన్నిటిని కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. కేవలం సంక్షేమం మీదనే తన ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని లాక్కొని వచ్చిన ముఖ్యమంత్రి ఈసారి ఖచ్చితంగా మహిళలకు, అలాగే పెద్దవారికి పెన్షన్ల పెంపుకు సంబంధించిన కావచ్చు, తర్వాత ముసలి వారికి, వీటన్నిటికీ కలిపి ఒక కొత్త మేనిఫెస్టోని ఇవ్వబోతున్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవైతే ఈ 4 సంవత్సరాల్లో ఉన్నాయో, కొనసాగాయో, వాటిని కొనసాగిస్తూనే కొంత మెరుగైన మరికొన్ని సంక్షేమ పథకాలని తీసుకురాబోతున్నారు. ఆ దిశగా వ్యూహ రచన జరుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూటమి ఏర్పడిన తర్వాత ఇక కొంచెం ప్రెషర్ కూడా ఎక్కువైంది వైసీపీకి. కారణం అంటే అందరూ కలిసి ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక అద్భుతమైన రూపకల్పన చేయాలనే దిశగానే ప్రభుత్వం ఆ దిశగానే కొత్త మేధావులతో చాలా రోజులుగా ఇటీవల వరుసగా 2 మీటింగ్స్ జరిగినప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి మేనిఫెస్టో కమిటీలో కూర్చుని ఆయన ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా సిద్ధం చివరి సభ 4వ సభతో ఆయన ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అది ప్రకటన చేయలేదు. బహుశా ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్, దాదాపుగా ఎందుకంటే చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 కు దాదాపుగా ఏటా 73,000 కోట్లు కావాలి అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో, అంటే ఇప్పుడు ప్రకటించబోయే వీటికి సంబంధించిన మేనిఫెస్టోలో చాలా క్లియర్ కట్ గా తనేం చేయబోతున్నారో చెప్పే అవకాశం పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి సైన్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మేనిఫెస్టో ద్వారా? బేసిక్ గా ఒకటైతే సూపర్ 6 ద్వారా తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఇప్పుడు వచ్చిందో, తాజాగా అదే వ్యవహారంలో బీజేపీకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా రాబోతుంది. దానికి సంబంధించిన కూడా 2 కీలకమైన అంశాలు బీజేపీ తరఫున అయితే, ఒకటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఆపాలనే ఒక ప్రకటన కూడా బీజేపీ నేతల ద్వారా చేయించాలనేది టీడీపీ గట్టిగా చెప్తుంది. రైల్వే జోన్, ఈ 2 వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఒక ప్రకటన బీజేపీ బహుశా రేపు 17వ తారీఖున జరగబోయే చిలకలూరుపేట సభలో ఎవరైతే ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే అమిత్ షా గాని ఇద్దరు ఎవరో ఒకరు వస్తారని ఊహిస్తున్నారు. ఆ దశలో వాళ్ళ చేత ఇది చెప్పించే ప్రకటన అయితే చేస్తారు. అంటే బీజేపీ ఒక ఉమ్మడి మేనిఫెస్టోని, బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ఆ పరిస్థితి ఒక రకంగా ఉంటే, అయితే కేవలం సింగిల్ ఎజెండాగానే జగన్మోహన్ రెడ్డి తన అజెండాని, తన మేనిఫెస్టోని ముందుకు తీసుకురాబోతున్నారు. రేపు మార్చి 12 ఆవిర్భావ దినోత్సవం కాబట్టి బహుశా రేపు ఆ ప్రోగ్రాం ఉంటుంది అనేది కొంత అంచనాకి వస్తున్నారు. బట్ అది అవునా కాదా, లేదు వీళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత 17వ తారీఖున, 18వ తారీఖు, 17 కానీ 18 కానీ చిలకలూరుపేటలో టీడీపీ కూటమిది బహిరంగ సభ జరగబోతుంది. దాని తర్వాత ఏదైనా చెప్తారా అనేది కూడా చూడాలి. కానీ ఇది
కన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంతమంది బహుశా రేపే ఉండొచ్చు, ఎందుకు అంటే రేపు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రేపు ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. ఆ దిశగానే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఒకవేళ కూటమికి సంబంధించిన 17 తర్వాత కానీ 18 తర్వాత కానీ సభ తర్వాత వాళ్ళు నిర్వహిస్తున్న సభ తర్వాత కూడా ప్రకటించే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ సభలతోనే కాదు, ఇంకా 25 రాష్ట్రాలు అంటే 25 జిల్లా వ్యాప్తంగా 25 పార్లమెంటు వ్యాప్తంగా ఏదైతే పార్లమెంట్ వైజ్ గా జరుగుతున్న సభలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనే ఒక కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రోజుకి 3-4 నియోజకవర్గాలు టచ్ అయ్యే విధంగా సభలు నిర్వహించాలనేది ఈ 40 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్. అంటే వైసీపీ చాలా పెద్ద స్థాయిలోనే ఈ వ్యవహారాన్ని ముందుగానే నడుపుతోంది. ఎందుకంటే ఎక్కడ కొంత ఛాన్స్, ఏ ఒక్క ఛాన్స్ కూడా కూటమికి ఇవ్వకూడదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోవాలి అని ఒక ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గట్టిగా అనుకుంటున్నారు. సో ఆ బేసిక్ లోనే సో ఒకవేళ ఈ సభలు వీటన్నిటిలో కంటే కూడా ముందు మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆగి వైసీపీ మేనిఫెస్టో కూడా ఇస్తుంది అనేది కొంత చెప్తున్నప్పటికీ రేపు కొంత ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజున చాలా గతంలో కూడా కొన్ని ప్రకటనలు, కీలకమైన పార్టీ తరఫున కొన్ని ప్రకటనలు కూడా చేశారు కాబట్టి ఆ దశలోనే ఈసారి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుతుందా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇది పూర్తి స్థాయిలో అఫీషియల్ అయితే కాదు, బట్ కొంత చర్చ దీని మీద అయితే చర్చ జరుగుతోంది. సచిన్, చూడాలి ఏ విధంగా ఉంటుంది మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటిస్తారా, లేదు కూటమి ప్రకటించిన తర్వాత వీళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే బహుశా ఈ రాత్రికి కొంత సమాచారం తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రేపే రిలీజ్ కాబోతోందా అంటే దాదాపు అవుననే ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మేనిఫెస్టో అంశానికి సంబంధించి కూడా రేపు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేయొచ్చు ముఖ్యమంత్రి జగన్ అనే మాట వినిపిస్తోంది. దీంతో పాటు టీడీపీ సూపర్ 6కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉంటుందే అనే ప్రచారం కూడా జోరందుకుంది.